మనం ట్యాంక్ నిపుల్స్ని అయితే ఇప్పుడు ఫిక్స్ చేసేసి రిమైనింగ్ ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేయాలి. ట్యాంక్ నిపుల్స్ మధ్యలో మనమైతే ఇట్లా సిలికాన్ గమ్ అయితే వేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ట్యాంక్ నిపుల్ అండ్ మైన్ అక్వేరియం మధ్యలో హోల్కి గ్యాప్ ఏమన్నా ఉంటే అక్కడ నుంచి వాటర్ లీక్ అవ్వకుండా అయితే మనకి డబల్ సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ నేను ప్లంబింగ్ యూస్ చేస్తుంది వచ్చేసరికి 1 ఇంచ్ సిపివిసి పైప్స్, అలాగే ఎల్బోస్, అలాగే వాల్ కంట్రోలర్స్ కూడా యూస్ చేశాను. అవన్నీ యూస్ చేసి డైరెక్ట్ పీవీసీ సీలెంట్ ఉంటుంది కదా, అది పెట్టి అయితే కంప్లీట్గా అయితే వాటర్ లీక్ ప్రూఫ్ కింద అయితే ఫిక్స్ చేస్తాం అనమాట. ఎటు కదిలేదు లేదు, వాటర్ లీక్ అయ్యేది లేదు. ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఎట్లా వర్క్ అవుతుందో. పైనుంచి 2 పైప్స్ వచ్చినాయి, బట్ ఒకటే పైప్ నుంచి అయితే వాటర్ వస్తుంది. అండ్ సంప్ మేకింగ్ వీడియో యూట్యూబ్లో ఉంది. ఎవరైనా సంప్ రెడీ చేసుకోవాలి అంటే మన వీడియో చూసి మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటే హోల్ నుంచి ఎందుకు వాటర్ వస్తున్నాయి అంటే పైన ఎందుకంటే ఒకటే హోల్ ఫిల్ అయింది కాబట్టి. ఎప్పుడైతే సెకండ్ హోల్ వరకు వాటర్ వస్తాయో అప్పుడు 2 పైప్స్ నుంచి వాటర్ అయితే కిందకు అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక హోల్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోయింది. కింద మీరు వాటర్ ఫ్లో చూసినట్టయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో వాటర్ వచ్చేసరికి ఫస్ట్ చాంబర్లో పడితే దాని తర్వాత ఇక్కడ మనము ఫిల్టర్ సాక్స్ పెట్టుకునే చాంబర్కి వస్తే ఇక్కడ నుంచి దాటుకొని ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, 3 హోల్స్, ఈ హోల్స్ నుంచి ప్రోటీన్ స్కిమ్మర్కి వెళ్తుంది. ప్రోటీన్ స్కిమ్మర్ చాంబర్ నుంచి సెరమిక్ బ్లాక్ చాంబర్కి వెళ్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి రిటర్న్ పంప్ అనమాట. రిటర్న్ పంప్ నుంచి మెయిన్ ఎక్వేరియంకి అయితే వాటర్ వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే వాటర్ ఎటువంటిది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వట్లేదు. మొత్తం అయితే డబల్ క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మెరైన్ ట్యాంక్ కదా, మనం ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి రూపాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇంకొకటి ఓవర్ఫ్లో బాక్స్ కూడా ఫిక్స్ చేయాలి. అది ఎందుకు యూస్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే మన సంప్ ఫిల్టరేషన్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట.